బిజినెస్ నిన్నటి కల్లోలం తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలు ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ నిఫ్టీ లాభాలు కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 1200, నిఫ్టీ 22,500 పాయింట్ల పైన ట్రేడ్ అవుతున్నాయి. టైటాన్, టాటా స్టీల్ షేర్లు 50% చొప్పున పెరిగాయి. టైటాన్ కంపెనీ, టాటా స్టీల్, హిందాల్కో, టాటా మోటార్స్, శ్రీరామ్ ఫైనాన్స్ షేర్లు లాభాలు ట్రేడ్ అవుతున్నాయి. ఇక మార్కెట్స్ కి సంబంధించి తమ అనాలిసిస్ అందించేందుకు బిజినెస్ అనలిస్ట్ మూర్తినాయుడు గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ మేడం. సార్, ఏంటి సార్ మార్కెట్స్ పైన మీ అనాలిసిస్ ఏంటి సార్? మొన్నటి వరకు చూసాం పరిస్థితి ఎట్లా ఉందో, సో ఇప్పుడు లాభాలతో అయితే ఈ రోజు మార్కెట్స్ ఓపెన్ అయ్యాయి. ఏంటి సార్ పరిస్థితి? యాక్చువల్ గా ఏదైతే జియో పొలిటికల్ ఆస్పెక్ట్స్ ప్రకారం మనకి ఏదైతే అమెరికాలో జరుగుతున్నటువంటి ట్రంప్ ఏదైతే టారిఫ్ ని ఇస్తాడో, ఆ టారిఫ్ మీద ట్రేడర్స్ అందరికీ కూడా, ఇన్వెస్టర్స్ అందరికీ కూడా ఉన్నటువంటి ఎమోషనల్ అటాచ్మెంట్ అవడం వల్ల మార్కెట్ లో ఆ కరెక్షన్ అయితే జరిగింది. యాక్చువల్గా ఇండియన్ మార్కెట్ లో ఏదైతే కొద్ది సెక్టార్స్ ఏదైతే ఎఫెక్ట్ అవుతాయో దాని వరకు అయితే మాత్రం మార్కెట్ లో కొంచెం ఆల్రెడీ ఉన్నప్పుడు కూడా ఓవరాల్ గా చూసుకున్నట్టయితే టెక్నికల్ కరెక్షన్ లాస్ట్ 6 months నుంచి కూడా నిఫ్టీ 26,000 నుంచి 25,800, 26,000 దగ్గర నుంచి కూడా మార్కెట్ లో ఒక డ్రాస్టికల్ కరెక్షన్ తీసుకుని 24,000 వచ్చిన తర్వాత మళ్ళీ మార్కెట్ లో ఇంకొక డ్రాస్టికల్ కరెక్షన్ తీసుకుని 22,000 వరకు కూడా క్రాస్ అయింది. 22,800, 22,500 కూడా టెక్నికల్ కరెక్షన్ ఉందని లాస్ట్ 2 months నుంచి కూడా జనవరి, ఫిబ్రవరి, మార్చ్ కూడా మనకి కన్సాలిడేషన్ డౌన్ ట్రెండ్ ఉండే అవకాశం ఉందని చెప్పాం. అదేవిధంగా ఇన్వెస్టర్స్ ఎవరు కూడా ఆల్రెడీ మీరు ఉన్నటువంటి స్టాక్స్ లో కంగారు పడవలసిన అవసరం లేదు. మళ్ళీ ఇది మార్కెట్ టేక్ ఆఫ్ అయ్యి ఒక 2-3 months లో మళ్ళీ రికవర్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. యాక్చువల్ గా ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎప్పుడు ఏ స్టాక్స్ తీసుకున్నా సరే మినిమం 2 to 3 years లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నట్టయితే మనకి ఇటువంటి అప్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు కూడా మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మార్కెట్ లో కరెక్షన్ జరిగినప్పటికీ కూడా ఇట్స్ వండర్ఫుల్ ఆపర్చునిటీ అనుకుని ఫ్రంట్ లైన్ లో ఉన్నటువంటి మంచి అనాలిసిస్ చేసుకుని మంచి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసుకుంటా ఉంటే తొందరగా లాభాలు తీసుకోవడానికి అవకాశం ఎక్కువ. ఓకే సార్, కాలర్ ఉన్నారు ఒంగోలు నుంచి, శ్రీనివాసులు గారు. హలో అండి. నమస్కారం సార్. నమస్తే సార్. సార్, ఇప్పుడు సాఫ్ట్వేర్ సెక్టర్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఏది తీసుకుంటారు లాంగ్ టర్మ్ మిడ్ క్యాప్ లో? అదే విధంగా హాస్పిటల్ సెక్టర్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మిడ్ క్యాప్ స్టాక్ ఒక 2, ఫార్మాలో మిడ్ క్యాప్ లాంగ్ టర్మ్. యాక్చువల్ గా మిడ్ క్యాప్ అయినా స్మాల్ క్యాప్ అయినా వాటి యొక్క బిజినెస్ మోడల్ తీసుకుని మనం దాని ప్రకారం మనం వెళ్తే మనకి మార్కెట్ లో కొంచెం టేకాఫ్ తీసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ రోజు ఉన్న సెక్టార్ లో ఐటీ అండ్ ఫార్మా రెండే లీస్ట్ పెర్ఫార్మెన్స్ లో ఉన్నాయి. కారణం ఏంటంటే ఇవి కొంచెం బాగా భారీగా ఎఫెక్ట్ అవడం వల్ల. అదేవిధంగా మీరు చూసుకున్నట్టయితే ఐటీ కంపెనీలు అయితే హెచ్ఎన్ టెక్నాలజీస్, అదేవిధంగా టెక్ మహేంద్ర, విప్రో లాంటి స్టాక్స్ లో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆ స్టాక్స్ లో మీరు అక్యుములేట్ చేసుకుంటా ఉంటే మంచి లాభాలు వచ్చే అవకాశం అయితే ఉంది. ఆల్రెడీ కరెక్షన్ లో బాగానే 20 to 30% ఆల్రెడీ కరెక్షన్ అయింది కాబట్టి మంచి డిస్కౌంటెడ్ ప్రైస్ లో కూడా మీకు దొరికే అవకాశం ఎక్కువ ఉంది. అదేవిధంగా ఈ రోజున 1% బిలో ఫార్మా సెక్టర్, రిమైనింగ్ ఆల్ సెక్టర్స్ అన్ని కూడా 2% అబౌవ్ ఉన్నాయి. ఈ 2 సెక్టార్లు కూడా ఇంకా టేక్ ఆఫ్ అవ్వలేదు. ప్లస్ అందరూ కూడా మంచి డిస్కౌంట్ ప్రైస్ లో ఉన్నాయి కాబట్టి ఇలాంటి స్టాక్స్ లో తీసుకోవచ్చు. ఫార్మా వచ్చేటప్పటికి లారస్ ల్యాబ్స్ ఒకటి మనకు మంచి ప్రైస్ లోను మంచి అగ్రెసివ్ గా ముందుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. లారస్ ల్యాబ్స్, అదేవిధంగా టొరంటో ఫార్మా గానీ, అదేవిధంగా మనకి అరవిందో ఫార్మా గానీ ఇవి మళ్ళా టేక్ ఆఫ్ అవడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఈ విధంగా మనకు మార్కెట్ లో ఫార్మా సెక్టర్ దానికి సంబంధించినటువంటి లుపిన్ గానీ, అరవిందో ఫార్మా గానీ, టొరంటో ఫార్మా గానీ, అదేవిధంగా లారస్ ల్యాబ్స్ కానీ ఇలా ఈ 4 మీకు ఏదైతే సూటబుల్ అయితే ఒక 2 స్టాక్స్ ని మీరు ఎంచుకుని ఇంట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. యాక్చువల్ గా మార్కెట్ బాగా కరెక్షన్ జరిగినప్పుడు కన్సాలిడేషన్ పార్ట్ వరకు కూడా వెయిట్ చేసి టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చెప్పింది ఏంటంటే 21,800 to 21,500 నిఫ్టీ మార్కెట్ లో కొంచెం అక్కడ వరకు వచ్చినట్లయితే కన్సాలిడేషన్ అయ్యే అవకాశం ఉందని చెప్పి ఇక్కడ కూడా ఇమీడియట్ గా ఈ మంత్ లోనో నెక్స్ట్ మంత్ లోనో పెరుగుతుందని చెప్పట్లేదు. మార్కెట్ కొంచెం డౌన్ ట్రెండ్ లో కన్సాలిడేషన్ లో ఉండే అవకాశం ఎక్కువగా ఉన్నది. అది కూడా ఒక 3-4 months డౌన్ ద లైన్ మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని మళ్ళీ లైఫ్ టైం హై వెళ్ళడానికి అయితే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి నవంబర్, డిసెంబర్ కల్లా. అందుకని లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చెప్పినటువంటి ఐటీ అండ్ ఫార్మా సెక్టర్ లో హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు మిర్యాలగూడ నుంచి, రమేష్ గారు. హలో అండి. నమస్తే అండి. నమస్తే రమేష్ గారు. హలో, తేజాస్ నెట్వర్క్ అండి, ఎంట్రీ ప్రైస్ చెప్పండి. ఇంకోటి ఆర్సిడ్ ఫార్మా, అది కూడా ఫ్రెష్ బై. ఓకే, తేజాస్ నెట్వర్క్ ఎంట్రీ ప్రైస్ వచ్చేసరికి అది మీరు 900 అబోవ్ మీరు ఎంట్రీ అవ్వాలి సార్. ప్రజెంట్ అయితే మామూలుగా లాస్ట్ 2 weeks బ్యాక్ అయితే ఒక 670 or 700 వరకు వచ్చింది. బట్ యాక్చువల్లీ ఇక్కడ కన్సాలిడేషన్ అప్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఏదైతే 900 పైన మీరు తీసుకుంటే మళ్ళీ 1400 వరకు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ఆర్కిడ్ కెమికల్స్, ఆర్కిడ్ ఫార్మా దీని ఎంట్రీ లెవెల్ అయితే మాత్రం ప్రస్తుతానికి అయితే ఇంకా డౌన్ ట్రెండ్ లో ఉందండి.
ఇంకా కన్సాలిడేషన్ మోడ్ లో కూడా తక్కువగానే ఉన్నది. కన్సాలిడేషన్ మోడ్ లో కూడా ఏదైనా 1000 రూపీస్ పైకి వెళ్తే తప్ప దీంట్లో పెద్దగా మూమెంట్ వచ్చే అవకాశం అయితే లేదు ఆర్కిడ్ ఫార్మాలను. కాకపోతే ఇది టెక్నికల్ గా కూడా వీక్ గానే ఉన్నది సార్. దీనికన్నా మీరు ఫస్ట్ అడిగిన స్టాకే అదే కొంచెం కన్సాలిడేషన్ అయ్యి తేజాస్ నెట్వర్క్ కొంచెం మంచి ప్రైస్ అవడానికి అవకాశం ఉంటుంది సార్. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు కుకట్పల్లి నుంచి నాగార్జున గారు. హలో అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ నాయుడు గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ కరెంట్ ప్రైస్ లో టిటాగర్ వ్యాగన్ అండ్ కిర్లాస్కర్ ఆయిల్ ఇంజిన్ బై చేయొచ్చు సార్? ఓకే ఓకే. కిర్లాస్కర్ టిటాగర్ కిర్లాస్కర్ ఆయిల్ ఇంజిన్. కిర్లాస్కర్ బ్రదర్స్ అండి. కిర్లాస్కర్ ఇంజన్ సార్. ఇంజన్ సార్. ఇంజన్ సార్. ఆయిల్ ఇంజన్ ఇంజన్స్. ఓకే. ప్రజెంట్ యాక్చువల్ గా 750 నడుస్తుందండి. నిన్న కూడా బాగా భారీగా పడి మళ్ళీ పైకి టేక్ ఆఫ్ అయింది. ఇది మీరు 770 పైన అండ్ 800 ఆ రేంజ్ లో బై చేస్తేనే మీకు అక్కడ వరకు వచ్చిన తర్వాత కన్సాలిడేషన్ అయి టేక్ ఆఫ్ తీసుకుంటేనే మార్కెట్ లో కొంచెం మూవ్మెంట్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది సార్. ఇంకోటి టిటాగర్. హలో నాగార్జున గారు. టిటాగర్ వ్యాగన్ సార్. టిటాగర్ వ్యాగన్ ఇది కొంచెం కన్సాలిడేషన్ అవ్వండి సార్. కొంచెం టైం తీసుకునే అవకాశం ఎక్కువ ఉన్నది. ఒక 1 or 2 వీక్స్ వెయిట్ చేయండి. అక్కడ తర్వాత మళ్ళీ మనకి ఏదైతే టేక్ ఆఫ్ అవుతుందో అక్కడ తీసుకుంటే మనకి మంచి ప్రైస్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది సార్. సార్ అయితే మార్కెట్స్ కి సంబంధించి ఏవైతే స్టాక్స్ భారీగా నష్టాల్లో ఉన్నాయో వాటికి సంబంధించి అంటే ఈ వీక్ లో ఉన్న కరెక్షన్ వచ్చే అవకాశం ఉందా, లేకపోతే మీరు అన్నట్టుగా ఎక్కువ టెన్షన్ పడాల్సిన పని లేదు, ఒక 2-3 మంత్స్ లో కొంచెం బెటర్ గా పర్ఫార్మ్ చేసే అవకాశం ఉంది అంటున్నారు. సో వెయిట్ చేయాలంటారు. స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరూ కూడా ఇన్వెస్టర్స్ అందరూ కూడా ట్రేడర్ ఇన్వెస్టర్ తెలియని విధంగా కన్ఫ్యూజ్ లో ఎక్కువగా కొనడం అమ్మడం చేస్తూ ఉంటారు. ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూసుకుంటే మార్కెట్స్ వెరీ బెస్ట్ ప్లాట్ఫామ్ ఇది, నెంబర్ 1 అసెట్ క్లాస్. కాబట్టి ఏంటంటే దీంట్లో మీరు ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలనుకున్నా 2-3 ఇయర్స్ మనకి అవసరం లేనటువంటి అమౌంట్ ని మాత్రం దీంట్లో పెడితే మీరు అత్యధిక లాభాలు తీసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అదే వారంలోనో నెల రోజుల్లోనో తీసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు అంచనా వేయడంలో మీరు ఖచ్చితంగా ఫెయిల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి మంచి ప్రైస్ ఏదైతే ఇలా కరెక్షన్ జరిగినప్పుడల్లా ఇన్వెస్టర్స్ కి ఇట్స్ ఏ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఆల్రెడీ స్టాక్స్ ఉంటే యావరేజ్ చేసుకోవడానికి లేదా ఫ్రెష్ గా ఎంటర్ అవ్వాలనుకుంటే ఇట్స్ ఏ గోల్డెన్ ఆపర్చునిటీ. ఇక్కడ మనం ఏదైతే మనకి నోన్ కంపెనీస్ ఫ్రంట్ లైన్ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో అలాంటి వాటిలో స్టాక్స్ లో ఏదైతే ఐటీ సెక్టర్ దానికి సంబంధించి ఇందాక ఒక 2-3 స్టాక్స్ చెప్పాం. విప్రో టెక్నాలజీస్ కానీ, అదేవిధంగా హెచ్సిఎల్ టెక్నాలజీస్ కానీ, టెక్ మహేంద్ర కానీ, అదేవిధంగా ఫార్మా దానికి సంబంధించిన లారస్ ల్యాబ్స్ కానీ, లుపిన్ కానీ, అరబిందో ఫార్మా కానీ, టొరంటో ఫార్మా కానీ, అదేవిధంగా మెటల్ సెక్టర్ దానికి సంబంధించి జేఎస్డబ్ల్యూ స్టీలు, అదేవిధంగా జిందాల్ స్టీలు, అదేవిధంగా హిండాల్కో మెటల్ సెక్టర్ దానికి సంబంధించిన దాంట్లో ఫ్రంట్ లైన్ ఉన్న స్టాక్స్ లో మనకి టాటా స్టీల్ లాంటి వాటిలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఆటోమొబైల్ సెక్టర్ దగ్గరికి వచ్చేప్పటికి 3-వీలర్ వచ్చేప్పటికి బజాజ్ ఆటో చాలా 40% డిస్కౌంట్ ఉంది. ఖచ్చితంగా మంచి మూవ్మెంట్ వచ్చి టేక్ ఆఫ్ అవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా 2-వీలర్స్ లో టీవీఎస్ మోటార్స్ చాలా ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ తోటి ముందుకెళ్తుంది. అలా టీవీఎస్ మోటార్స్ లో కూడా మనకి ఇన్వెస్ట్ చేయడానికి మంచి అవకాశం ఉంది. దీంతో పాటుగా ఎక్స్చేంజెస్ ఏదైతే మార్కెట్ ఉన్నంతకాలం కూడా ఎవర్ గ్రీన్ గా ఉండే ఎంసీఎక్స్ మల్టీ కమోడిటీస్ ఎక్స్చేంజ్, బిఎస్సి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ వీటిలో కూడా మంచి మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. వీటితో పాటుగా ఈ డిమాట్స్ అకౌంట్స్ కంటే ఓపెన్ చేసి ఎవర్ గ్రీన్ గా ముందుకెళ్తున్నటువంటి సిడిఎస్ఎన్ కానీ, అదేవిధంగా క్యామ్స్ టెక్నాలజీస్ కానీ ఇలాంటి కూడా ఎవర్ గ్రీన్ గా ఉండే అవకాశం ఉంది. ఇలాంటి స్టాక్స్ లో కూడా మంచి డిస్కౌంట్ ప్రైస్ లో దొరుకుతున్నాయి. కాబట్టి ఇలాంటప్పుడు ఇన్వెస్ట్ చేసుకుంటే మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఒక 1 lakh ఉంటే ఒక 10 సెక్టార్స్ లోను 10 స్టాక్స్ లో పెట్టుకున్నా సరే మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది సార్. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు రమ గారు. హలో అండి. నమస్కారం మేడం. నమస్తే అండి, మాట్లాడండి రమ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. నేను 257 లో బై చేశాను సార్. ఏ స్టాక్ అనేది? ఎల్విరా ఇన్ఫ్రా సార్. స్టాక్ నిలబడతాయి మేడం. ఒకసారి మళ్ళీ చెప్పండి రమ గారు, స్టాక్ పేరు చెప్పండి. ఎల్విరా ఇన్ఫ్రా మేడం. ఎల్విరా ఇన్ఫ్రా. ఎల్విరా ఇన్ఫ్రా. ఓకే ఓకే. 257 లో బై చేశాను సార్. అది పెరుగుతుంది. అది లాక్ బుక్ చేసుకుని పీజీ ఎలక్ట్రో క్లాస్ ఎంటర్ కమ్మంటారా సార్? అది యాక్చువల్గా ఏంటంటే మేడం ఇలాంటి సమయంలో ఏ స్టాక్ ని కూడా మీరు తీసిన పెద్దగా అమౌంట్ అయితే రాదు. కొంచెం మార్కెట్ కొంచెం టేక్ ఆఫ్ అయ్యి స్టేబుల్ అయిన తర్వాత మీరు దాంట్లో నుంచి బయటికి రండి. మీరు ఏదైనా సరే ఎప్పుడు ఇన్వెస్ట్ చేసినా సరే ఫ్రంట్ లైన్ స్టాక్స్ లోను మీకు ఏదైతే మార్కెట్ లో కొంచెం అవగాహన ఉండి ఆ ప్రొడక్ట్ గురించి దాని గురించి అవగాహన ఉండి దాని మీద పూర్తి స్థాయి నాలెడ్జ్ ఉంటే తప్ప అన్నెసరీగా స్టాక్స్ లో మీరు ఇన్వెస్ట్ చేయడం వల్ల మీరు ఎక్కువ నష్టపోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకు నేను నిఫ్టీ 50 స్టాక్స్ కానీ నిఫ్టీ 100 స్టాక్స్ లో కానీ మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్ ఉండేటట్టుగా చూసుకుంటే మీరు ఎక్కువ నష్టపోకుండా లాభాలు తీసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ విషయంలో మీరు ఎవరైనా సలహా తీసుకునే ఆ స్టాక్స్ కొనడానికి ప్రయత్నం చేయండి.
సార్ అయితే నిన్నటి పరిస్థితి చూస్తే కనుక బ్లడ్ మండే అన్నట్టు కూడా మాట్లాడారు. సో 10 నెలల తర్వాత మార్కెట్స్ ఈ స్థాయిలో డౌన్ ఫాల్ కావడం కానీ ఇవన్నీ చెప్తున్నారు. సో అంటే ఈ స్థాయిలో మార్కెట్స్ ఇంత నష్టాలకు వచ్చిన తర్వాత అంటే ప్రస్తుతం అయితే లాభాల్లో స్టార్ట్ అయ్యాయి కానీ కరెక్షన్స్ ఏ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఏదైతే నిన్నటి రోజున భారీ కరెక్షన్ చూసామో కానీ టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మన గత 2 months నుంచి కూడా జనవరి నుంచి కూడా చెప్తున్నాం మార్కెట్ నిఫ్టీ 21,500 and 21,800 రీచ్ అయ్యే వరకు కూడా టెక్నికల్ కరెక్షన్ ఉంది. దానికి జియో పొలిటికల్ ఆస్పెక్ట్స్ అన్ని కూడా దానికి కోఆపరేట్ చేసి మార్కెట్ లో అప్ అండ్ డౌన్స్ అనే కామన్ థింగ్స్. కానీ మార్కెట్ లో ఎక్కడ వరకు వెళ్ళిన తర్వాత మళ్ళీ మార్కెట్ ఏ విధమైన కరెక్షన్ జరుగుతుంది అంటే ఏమరపాటుతో ఉండవలసిన అవసరం అయితే ఉంది ట్రేడర్స్. ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మార్కెట్ ఎప్పుడు కరెక్షన్ జరుగుతుంది అన్నది మనకు తెలియదు కాబట్టి మార్కెట్ కరెక్షన్ జరిగిన తర్వాత అక్యుములేట్ చేసుకోవడానికి కానీ లేకపోతే ఫ్రెష్ గా ఏదైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే రైట్ టైం గా మనం తీసుకోవచ్చు. ఇప్పుడున్నదైతే రైట్ టైం గా మనం తీసుకోవచ్చు. ప్లస్ ఈ రోజున ఎంత భారీగా పెరిగిందో అలాగా భారీగా మళ్ళీ పెరుగుతుంది అన్నది కాదు, కానీ కన్సాలిడేషన్ అవడానికి ఎక్కువ అవకాశం ఎక్కువ ఉంది. ఈ నెల ఇంకా 2-3 వీక్స్ కూడా మార్కెట్ కన్సాలిడేషన్ అయ్యే అవకాశం ఉంది. అక్కడి నుంచి మార్కెట్ లో కొంచెం పాజిటివ్ విషయాలు ఏమైనా వచ్చిన తర్వాత అక్కడ టేక్ ఆఫ్ అవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇండియన్ మార్కెట్స్ పొటెన్షియల్ గా ఉంటాయి కాబట్టి మనకి ఇంటర్నేషనల్ గా జరిగే ఏ ఆస్పెక్ట్స్ అయినా సరే మనకి కొద్దివరకే ప్రభావితం చూపిస్తాయి కొన్ని సెక్టార్స్ లోనే. కాబట్టి ఏంటంటే మార్కెట్ ప్రతి ఇయర్ కూడా 2 cycles అనే కామన్ మనకి. ఇది ఈసారి కొంచెం ఎఫెక్ట్ ఎక్కువ తగలడం వల్ల అది కూడా పొలిటికల్ ఆస్పెక్ట్స్ లో తగలడం వల్ల జనాల్లో ఏదైతే ఇన్వెస్టర్స్ అందరూ సెంటిమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉండటం వల్ల మనకి ఎఫెక్ట్ ఎక్కువ కనిపిస్తుంది. నెక్స్ట్ కాలర్ ఉన్నారు సార్ హైదరాబాద్ నుంచి శ్రీకాంత్ గారు. హలో అండి. హలో అండి. ఈ స్మాల్ క్యాప్ స్టాక్ గురించి మోబివిక్ లో ఏమైనా ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారా? ఓకే, అంటే ఇన్వెస్ట్మెంట్ మోబివిక్ అయితే ప్రస్తుతానికి అయితే టెక్నికల్ గా అంత పెద్ద పాయింట్ ఆఫ్ వ్యూలో టెక్నికల్ గా అంత పెద్ద బాగానే ఉండే అవకాశం అయితే తక్కువగా ఉంది. అంత పెద్ద మూవ్మెంట్ అయితే ఇచ్చే అవకాశం అయితే ఏమీ లేదు. అలాంటి స్టాక్స్ లో కాకుండా స్మాల్ క్యాప్ అని కాదు, మిడ్ క్యాప్ అని కాదు, మీరు ఫ్రంట్ లైన్ లో ఉన్నటువంటి స్టాక్స్ బాగా మూవ్మెంట్ ఇచ్చే స్టాక్స్ ఏదైతే ప్రోగ్రెసివ్ గా ఉండే స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. దాంట్లో స్మాల్ క్యాప్ అయితే పెరుగుతుంది, లార్జ్ క్యాప్ అయితే పెరగదు అన్న అలాంటి ఆస్పెక్ట్స్ ఏవైతే ఏమి లేవు. మీరు దీంట్లో ఏదైతే సెక్టార్ లో ఇది ఆటోమొబైల్, ఫార్మా, ఐటీ సెక్టార్ లో మీరు స్టాక్స్ లో ఎంచుకుంటే దాంట్లో ఉన్నటువంటి స్టాక్స్ లో మంచి స్టాక్స్ తీసుకోవచ్చు. అదేవిధంగా ఇందాక కూడా మనం సజెస్ట్ చేసాం కొన్ని స్టాక్స్ సిడిఎస్ఎల్, క్యామ్స్, అదేవిధంగా భారతీయ ఎయిర్టెల్, బిఎస్సి, ఎంసీఎక్స్, అదేవిధంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా డిమార్ట్, అదేవిధంగా దివిస్ ల్యాబొరేటరీస్, బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్స్, జొమాటో, టాటా మోటార్స్ ఇలాంటి స్టాక్స్ లో మీకు మార్కెట్ లో ఫ్రంట్ లైన్ లో మంచి మూవ్మెంట్ వచ్చి ఎందుకంటే ఆల్రెడీ డిస్కౌంట్ ప్రైస్ లో ఉన్నాయి కాబట్టి మంచి టేక్ ఆఫ్ తీసుకుని అద్భుతమైన లాభాలు తీసుకోవడానికి అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది సార్. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి నగేష్ గారు. హలో అండి. నమస్తే అమ్మా. నమస్తే అండి, మాట్లాడండి. మూర్తి గారు నమస్తే. నమస్తే సార్. సూటి ప్రశ్న అండి. దివిస్, నాట్కో, లారస్ మూడిట్లో ఫండమెంటల్ గా ఏ రెండు మంచివి? యాక్చువల్ గా అయితే దివిస్ ల్యాబొరేటరీస్ ఫండమెంటల్ గా వెరీ స్ట్రాంగ్ అండి. అండ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా చాలా అద్భుతమైన క్యాపిటలైజేషన్ ఉంది. అది కూడా ఏదైతే బల్క్ డ్రగ్ లో దానికంటూ ఒక ప్రత్యేక స్థానం అయితే ఉన్నది. వీటితో కంపేర్ చేసుకుంటే దివిస్ ల్యాబొరేటరీస్ ఇస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ చూసింగ్ అయితే అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు గుంటూరు నుంచి సాంబశివరావు గారు. హలో అండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చెప్పండి. గుడ్ మార్నింగ్ అండి. హలో సాంబశివరావు గారు మాట్లాడండి. సర్దా ఎనర్జీ అది ఈ రేంజ్ లో తీసుకోవచ్చు అండి. సర్దా ఎనర్జీ అండి. సర్దా ఎనర్జీ. సర్దా ఎనర్జీ. ఓకే, సర్దా ఎనర్జీ. ఓకే, అంటే ప్రస్తుతానికి అయితే ఇంకొక 2 weeks అయితే మార్కెట్ ఇంకొంచెం కన్సాలిడేషన్ అయ్యే అవకాశం ఉందండి. అక్కడ మీరు ఎంట్రీ అవుతే బాగానే ఉండే సర్దా ఎనర్జీ అండ్ మినరల్స్ ప్రజెంట్ అయితే 440 rupees ఉన్నది. టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఇది మనకి మార్కెట్ లో అయితే అంత పెద్ద అవకాశం అయితే కనిపించట్లేదు. ఇంకా కన్సాలిడేషన్ లోనే 440-450 దగ్గర నుంచే లాస్ట్ నవంబర్ నుంచి కూడా అదే రేట్ లో ఉన్నది. అక్కడి నుంచి మార్కెట్ పెద్ద మూమెంట్ ఇచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు. కొంచెం టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా టైం తీసుకునే అవకాశం ఉంది సార్. ఎప్పుడైతే ఇది 550 పైన మార్కెట్ సస్టైన్ అవుతుంది అంటే ఇక్కడ నుంచి ఇంకొక 100 రూపాయలు పైన సస్టైన్ అవుతుంది, అప్పుడు మళ్ళీ కొంచెం ఏదైనా ర్యాలీ తీసుకునే అవకాశం అయితే ఉన్నది. యాక్చువల్ గా అయితే ఫండమెంటల్ గా చూసుకున్నట్టయితే 15,000 crores కంపెనీ అంటే పెద్ద లార్జ్ క్యాప్ ఉన్న ఎక్కువ ఉన్న అమౌంట్ ఉన్న కంపెనీ కూడా కాదు, క్యాపిటలైజ్డ్ ఎక్కువ ఉన్న కంపెనీ కూడా కాదు. కానీ రిజల్ట్ ఓరియంటేషన్ లో అయితే మాత్రం బాగానే ఉంది. ఈ ఇయర్ మాత్రం బాగా స్టాక్ గా ఒకే చోట స్టాక్ అని అయిపోయింది కాబట్టి ఈ ఇయర్ రిజల్ట్ ఎలా ఉంటుంది అన్నది ఖచ్చితంగా మనం చూడవలసిన అవసరం అవుతుంది.
లాస్ట్ 5 years రిజల్ట్ అయితే మాత్రం ఎక్స్ట్రాటనరీగానే ఉంది స్టాక్. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి రాజా గారు. హలో అండి. హలో సార్, నమస్కారం సార్. నమస్తే. నమస్కారం సార్. ఇప్పుడు టిఎస్పి ఉంది సార్, అది నేను 35 కొన్నాను సార్. అంటే టిఎస్పి అంటే గవర్నమెంట్ బ్యాంక్ సార్, ఇది పంజాబ్ సింధు బ్యాంక్. అది 35 కొన్నాను సార్. దాన్ని ఇప్పుడు యావరేజ్ చేయమంటారా? చేయడానికి బాగానే ఉంటుందా? 35 3 తీసుకున్నాను నేను. అది మళ్ళీ స్క్రిప్ట్ నేమ్ ఏముందండి? పంజాబ్ అండ్ సింధు బ్యాంక్ అండి. ఓకే ఓకే. ఏ ప్రైస్ లో తీసుకున్నారు? నేను 35 ప్రైస్ లో తీసుకున్నాను. మొన్న 46 నుంచి 35 తగ్గింది. ఇది మళ్ళా ఈ రోజు నిన్న 2 days లో 26.44 ఉంది. ఈ టైంలో తీసుకోవచ్చు అంటారా? రేపు న్యూస్ పట్ల ఉంది కదా, వర్కౌట్ అవుతుందా? లాంగ్ టర్మ్ ఒక 3 to 6 months టైం ఓకే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇలాంటి స్టాక్స్ ఎత్తుకోవడంలో మీకు ఏదైనా స్పెసిఫిక్ నాలెడ్జ్ ఉంటే తప్ప ఇలాంటి స్టాక్స్ లో పెద్దగా మూమెంట్ వచ్చే అవకాశం కానీ బాగా పెరగడానికి ఉండే అవకాశం కానీ చాలా చాలా తక్కువ. ఇలాంటి పెన్ని స్టాక్స్ ఎత్తుకోవడంలో చాలా చిన్న బ్యాంక్ ఇది. మీరు ఇన్వెస్ట్మెంట్ సైజు, మీరు ఇన్వెస్ట్మెంట్ ప్రైస్ చూడకండి. మార్కెట్ లో స్టాక్ యొక్క ప్రైస్ చూడటం వల్ల మనకి ఇబ్బందే తప్ప అంత అక్కడ పెద్ద అడ్వాంటేజ్ ఏమి ఉండదు. మనకి మార్కెట్ క్యాపిటలైజేషన్ చూసుకోవాలి. అదేవిధంగా ప్రైస్ 26 రూపాయలు 2600 ఉన్నా పర్వాలేదు, కానీ దానికి మనకి మూమెంట్ వచ్చే అవకాశం ఉన్నటువంటి దాంట్లో తీసుకుంటే మనకి ఆ అమౌంట్ మనకి ఈజీగా మనకి మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీంట్లో మీరు చూసుకున్నట్టయితే లాస్ట్ 1 year గా కూడా ఏదైతే 70 రూపాయల నుంచి 45 రూపాయలకు పడింది, 45 రూపాయల దగ్గర కూడా మళ్ళీ సస్టైన్ అయిపోయింది, 25 రూపాయలు 26 రూపాయలకు పడింది. మీరు ఎన్ని సంవత్సరాలు ఉంచుకున్నా, ఎన్ని నెలలు ఉంచుకున్నా పెద్దగా దీంట్లో మరి ప్రోగ్రెస్ ఉండే అవకాశం లేనప్పుడు ఇలాంటి స్టాక్స్ లో పెద్దగా ఎదుర్కోవడం అనేది కరెక్ట్ కాదు. మీరు బ్యాంకింగ్ సెక్టర్ లో ఫ్రంట్ లైన్ 70,000 కోట్లు లేకపోతే 1,00,000 కోట్లు 2 లక్షల కోట్లు 5 లక్షల కోట్లు బ్యాంక్స్ ఉండగా ఇలాంటి స్టాక్స్ లో ఎన్నుకోవడం అనేది కరెక్ట్ కాదు. అది రైట్ ఇన్వెస్ట్మెంట్ అవ్వదు. మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అలాంటి 5 లక్షల కోట్ల బ్యాంకు మీకు పర్సెంటేజ్ ఆఫ్ ఇంక్రీజే కాబట్టి మీకు ఇలాంటి టైం వేస్ట్ తప్ప దీంట్లో పెద్దగా మూవ్మెంట్ అయితే ఉండదు. లేకపోతే ఐసిఐసిఐ బ్యాంక్ అని, యాక్సిస్ బ్యాంక్ అని, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని ప్రైవేట్ బ్యాంక్స్ లో కూడా చాలా అగ్రెసివ్ గా ముందుకెళ్లే బ్యాంక్స్ ఉన్నాయి. ఇది మీరు మీకు సాటిస్ఫాక్షన్ కోసం చాలా తక్కువ రేట్ లో కొనుక్కున్నా అనుకుంటారు తప్ప ఇక్కడ పెద్ద మూవ్మెంట్ వచ్చే అవకాశం అయితే లేదు సార్. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు దామోదర్ గారు. హలో అండి. మేడం నమస్కారం. మేడం నమస్తే అండి, మాట్లాడండి. సార్ కెఫిన్ టెక్నాలజీ తీసుకోవచ్చా సార్? 30 రూపాయలు. ఓకే ఓకే. కెఫిన్ టెక్నాలజీస్ మంచి టెక్నికల్ గా కూడా మంచి స్టాక్ అండి, దాంట్లో మీరు తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు సార్. ఎస్ సార్, అయితే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ కి ఇప్పుడు రైట్ టైం అని ఇందాక చెప్పారు కదా సార్, అంటే ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళకి రైట్ టైం. సో కానీ వాళ్ళు చేయాలనుకున్న వాళ్ళు లాంగ్ టర్మ్ కి వెళ్తే బెటర్ అంటారా, లేకపోతే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్? డెఫినెట్ గా ఇది మనకు ఒక ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూ లో దిస్ ద బెస్ట్ టేక్ ఆఫ్ అని చెప్తున్నాం మనం ఇక్కడ నుంచి. కానీ ఇక్కడ ఇంకా ఒక 2-3 couple of వీక్స్ మనకి ఇక్కడ ఉండే అవకాశం ఉంది. ఈ నెలంతా కూడాను కొంచెం మార్కెట్ లో కొంచెం అప్ ట్రెండ్ వెళ్ళినా మళ్ళీ డౌన్ ట్రెండ్, అప్ ట్రెండ్ వెళ్ళినా డౌన్ ట్రెండ్ ఇక్కడ కన్సాలిడేషన్ అవడానికి, అంటే నిఫ్టీ 22,000 దగ్గర 21,500 దగ్గర కన్సాలిడేషన్ అయ్యడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ స్టాక్స్ లో మనకి ఏదైతే ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో మనకి అక్యుములేట్ చేసుకుంటూ వెళ్తే మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మీరు అడిగినట్టుగా మార్కెట్ లో మీరు ఖచ్చితంగా ఎర్న్ చేయాలనుకుంటే లాంగ్ టర్మ్ ఒకటే దీంట్లో సజెస్టబుల్. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టినప్పుడే మీకు పెద్దగా ఆందోళన ఉండదు, అలజడి ఉండదు. ప్రశాంతంగా మీరు ఇక్కడ నుంచి ఒక 3 years డౌన్ ది లైన్ మీరు పెట్టుకున్నట్టయితే మీ ఇన్వెస్ట్మెంట్ ఏ అసెట్ క్లాస్ కూడా ఉన్నటువంటి అద్భుతమైన రిటర్న్ ఇవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ పెట్టి నెక్స్ట్ వీక్ తర్వాత మనతో పెరగాలని చూస్తే మాత్రం ఖచ్చితంగా మనమే ఇబ్బంది పడుతూ ఉంటాం. మార్కెట్ లో మాత్రం ఈ ఒడిదుడుకులు అనేవి మాత్రం కామన్ థింగ్. లాస్ట్ 2 decades నుంచి మనం అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం, ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ స్టాక్ లో విషయం ఉందా లేదా, ఆ కంపెనీలో మనకి దాని యొక్క బిజినెస్ మోడల్ ఎలా ఉంది, దాని బ్యాలెన్స్ షీట్ ఎలా ఉంది, దాని యొక్క రిజర్వ్స్ ఎలా ఉన్నాయి, దాని యొక్క రేషియోస్ ఎలా ఉన్నాయి చూసుకుని, దాని యొక్క ఫ్యూచర్ ప్లాన్స్ ఎలా ఉన్నాయి చూసుకుని అలాంటి స్టాక్స్ లో మనం పెట్టుకోగలిగితే మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు ఎక్స్పర్ట్స్ ఎవరినైనా మీకు తెలిసిన వాళ్ళు కానీ, ఈ మార్కెట్ లో నిష్ణాతులైన వాళ్ళు కానీ, బ్యాంకింగ్ సెక్టర్ లో ఉన్న వాళ్ళు కానీ, కాస్త ఈ ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళని అడ్వైస్ తీసుకుని పెట్టుకుంటే మీకు పెద్దగా నష్టపోవడానికి అవకాశం ఎక్కువగా ఉండదు. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మీరు ఏ విధమైనటువంటి కొంచెం ఇంచుమించుగా ఎలాంటి స్టాక్స్ తీసుకున్నా సరే అద్భుతమైన లాభాలు తీసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి రవీంద్ర రెడ్డి గారు. హలో అండి. నమస్తే మేడం. నమస్తే అండి, మాట్లాడండి మూర్తినాయుడు గారు. నమస్తే. నా దగ్గర తాన్లా ఉన్నాయండి, తాన్లా ప్లాట్ఫామ్. ఓకే. బిఈఎంఎల్. ఇంకోటి ఏంటండి? బిఈఎంఎల్ ఎర్త్ మూవర్స్. బిఈఎంఎల్
డిఎంఎస్. ఓకే, DMS. సులా వైన్స్ అండి. కొద్దిగా లాస్ట్ లో ఉన్నాను, అవి యావరేజ్ చేయమంటారా? యాక్చువల్ గా అయితే టన్లా అయితే మాత్రం ప్రెసెంట్ అయితే పెద్ద మూమెంట్ ఇచ్చే అవకాశం అయితే లేదు సార్. ప్రస్తుతానికి టన్లలో యావరేజ్ చేయడం అన్నది కరెక్ట్ కాదు. ఇంకోటి మీరు చెప్పినటువంటి ఎర్త్ మోర్స్ దాంట్లోనూ ప్రస్తుతానికి అయితే మూమెంట్ ఏం లేదు. కొంచెం వెయిట్ చేసి మన దీంట్లో ఏదన్నా మనం కొంచెం ఇంకా 1 or 2 months వెయిట్ చేస్తే తప్ప ఇందులో మూమెంట్ వచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు సార్. సార్ అయితే గోల్డ్ ప్రైసెస్ గురించి ఏం చెప్తారు సార్? గోల్డ్ అలాగే సిల్వర్ గురించి. యాక్చువల్ గా ఏంటంటే గోల్డ్ మార్కెట్ లో కొంచెం అంటే రెగ్యులర్ గా మనం దీంట్లో ఇంకా తగ్గుతుందని చెప్పలేం కానీ ఆ మార్కెట్ లో కొంచెం మార్కెట్ లో ఏదైతే కొంచెం డౌన్ ట్రెండ్ వచ్చిందో అలాంటప్పుడు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ గాని ఉపయోగించుకుని ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా ఏదైనా తీసుకోవాలనుకున్నప్పుడు అయితే మనం తీసుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మాత్రం ఇది మాత్రం ఖచ్చితంగా మంచి ప్రైస్ అవుతుంది. ఇప్పుడున్న ప్రైస్ 87,000 ఏదైతే మనకి లాస్ట్ 91, 92 వరకు వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక 5,000 నుంచి 6,000 వరకు కరెక్షన్ జరిగింది. కాబట్టి మార్కెట్ లో కరెక్షన్ జరిగే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఏదైనా కొంచెం కన్సల్టేషన్ అయ్యే అవకాశం, ఇక్కడ నుంచి మళ్ళీ టేకప్ పోతే 92,000 క్రాస్ చేయడానికి అవకాశం ఎక్కువ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ మూర్తినాయుడు గారు స్టాక్స్ పై మీ అనాలిసిస్ అందించినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ ఏబిఎన్ బిజినెస్. నమస్తే.